తలకి క్యాప్ పెట్టకపోతే బేబీ హెడ్ షేప్ రౌండ్ గా రాదా? క్యాప్ పెట్టకపోతే తల షేప్ మారిపోతుందని మా ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు. క్యాప్ పెట్టడం అవసరమా? మా బేబీ ఏమో క్యాప్ పెడితే అస్సలు ఉంచుకోవట్లేదు అని చాలా మంది మదర్స్ అడుగుతున్నారు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పెద్దవాళ్ళు ఏదైనా చెప్తే దాంట్లో అంతరార్థం చాలా ఉంటుంది. వాళ్ళు చెప్పే రీజన్ మాత్రం మనం భయపడిపోయి అది చేయాలన్నట్లుగా రీజన్ ఉంటుంది. ఎందుకంటే భయం లేకపోతే మనం దేనిని పెద్దగా పట్టించుకోం కాబట్టి, భయపెడితేనే దీన్ని ఫాలో అవుతారనుకొని పెద్దవాళ్ళు కానీ పాత పద్ధతులు కానీ కొన్ని భయానికి ఏదో ఒక చెడు జరుగుతుంది అనే దానికి లింక్ చేస్తూ ఉంటారు. నిజానికి హెడ్ క్యాప్ ఎందుకు అవసరం అంటే, బేబీ వెచ్చగా ఉండడం కోసం హెడ్ క్యాప్ అనేది చాలా చాలా అవసరం. బేబీ బాడీ మొత్తంలో రిలేటివ్ గా ఎక్కువ సర్ఫేస్ ఏరియా హెడ్ కి మాత్రమే ఉంటుంది. ఎక్కువ హీట్ లాస్ అయ్యే అవకాశం కూడా హెడ్ నుంచి ఉండటం వలన తలని కప్పి పెట్టడం మంచిది. కాబట్టి క్యాప్ వేస్తే బేబీకి హీట్ లాస్ అవ్వకుండా ఉంటుంది. క్యాప్ పెట్టడానికి బేబీ హెడ్ షేప్ కి ఎలాంటి రిలేషన్షిప్ కూడా లేదు. మీ బేబీ కంఫర్టబుల్ గా ఉంటే క్యాప్ వేయండి. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ గ్రేస్, పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బేబీ పుట్టిన వెంటనే బేబీకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వార్మ్త్. వెచ్చదనం అనేది బేబీకి చాలా చాలా అవసరం. బేబీ పుట్టిన వెంటనే కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. మదర్ వూమ్ లో బేబీ చాలా వెచ్చగా ఉంటుంది. వచ్చిన వెంటనే అవుట్ సైడ్ చల్లగా ఉన్న ఎన్విరాన్మెంట్ కి బేబీ ఎక్స్పోజ్ అయినప్పుడు బేబీ ఆ చలిని తట్టుకోవటానికి చాలా ఎనర్జీని స్పెండ్ చేసేసే అవకాశం ఉంది. బేబీ బాడీ చల్లబడిపోతే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్, ఇన్ఫెక్షన్స్, ఫిట్స్ రావడం, షుగర్ లెవెల్ తగ్గిపోవడం, ఒక్కొక్కసారి ప్రాణం పోయే ప్రమాదం కూడా జరుగుతుంది. కాబట్టి బేబీని చాలా వార్మ్ గా పెట్టాలి. డెలివరీ రూమ్ కూడా more than 25 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉండేలాగా చూసుకోవాలి. బేబీ పుట్టిన వెంటనే బేబీని ఒక డ్రై ప్రీ వార్మ్ టవల్ తో తల, ఒళ్ళు, చంకలు ఇంకా క్రీజెస్ అన్ని కూడా క్లీన్ చేసేసిన తర్వాత ఇంకొక డ్రై ప్రీ వార్మ్ టవల్ తో మనం కవర్ చేయాలి. బెటర్ థింగ్ ఏంటంటే, బేబీని మదర్ పొట్ట మీదకి డెలివరీ చేయటం, అంటే అబ్డామిన్ మీదకి డెలివరీ చేసి స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ బేబీ అండ్ మదర్ కి ఉండేలాగా చూసుకుంటే కూడా బేబీ హైపోథర్మియా ఆర్ చల్లదనానికి ఎక్స్పోజ్ కాకుండా ఉంటుంది. బేబీని మనం హ్యాండిల్ చేస్తున్నంత సేపు కూడా బేబీ వార్మ్ గా ఉండేలాగే చూసుకోవాలి. బేబీ కంఫర్టబుల్ గా ఉండేలాంటి టెంపరేచర్ ని మెయింటైన్ చేసుకోవడం కోసం మల్టిపుల్ లేయర్ ఆఫ్ క్లోత్స్ యూజ్ చేయొచ్చు. ముఖ్యంగా బేబీ అండ్ మదర్ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ లో ఉంటే చాలా హెల్ప్ అవుతుంది. వెచ్చగా ఉంచాలంటే మనం బేబీని టచ్ చేస్తున్నప్పుడు కూడా మన పామ్స్ ని మనం రబ్ చేసుకొని కొంచెం వార్మ్ చేసుకుని బేబీని తీసుకోవాలి. మన ఛానల్లో 10K సబ్స్క్రైబర్స్ కి మనం క్లోజ్ గా ఉన్నాము. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు చల్లగా ఉంటే ప్రాబ్లం ఏంటి? బేబీని ఎందుకు వెచ్చగానే పెట్టాలి అంటే, ఇందాక మనం అనుకున్నాం కదా, తల్లి గర్భంలో బేబీ వెచ్చగా ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత బేబీ ఆ చలికి ఎక్స్పోజ్ అయినప్పుడు టెంపరేచర్ ని మెయింటైన్ చేసుకోవడం కోసం ఎనర్జీ లాసెస్ బేబీలో జరుగుతూ ఉంటాయి. ఆ కారణంగా బేబీకి వెయిట్ గెయిన్ అవ్వడానికి కూడా ఇబ్బంది అవుతుంది అనమాట. అది ఎన్ని క్యాలరీస్ తీసుకుంటుందో చాలా శాతం కూడా హీట్ ని మెయింటైన్ చేసుకోవటానికి ఉపయోగించేసుకోవటం వలన వెయిట్ లాస్ ఉండొచ్చు, వెయిట్ సరిగ్గా పెరగకపోయే అవకాశం ఉండొచ్చు. కాబట్టి బేబీ వార్మ్ గా ఉండటం అనేది చాలా చాలా ఎసెన్షియల్. షుడ్ బి ఫాలోడ్ అట్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ బేబీ కేర్. అంటే స్నానం చేసేటప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం కదా, ఆరు బయట బకెట్లు నీళ్లు అండాలతో పెట్టేసి వేడి వేడి నీళ్లు బేబీ మీద పోసేస్తా ఉంటారు. ఇది సరైన పద్ధతి కాదు. బేబీ బాత్ అనేది జెంటిల్ గా యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్ ఉండాలి. వాళ్ళేమి బయట వెళ్ళి స్పోర్ట్స్ ఆడేసి రావట్లేదు కదా, వాళ్ళ ఒళ్ళంతా చెమట పట్టేసో లేదో చాలా మట్టి పట్టేసో ఉండడానికి ఎప్పుడు మదర్ దగ్గరే ఉండే బేబీస్ కి అంతగా వేసి రుద్ది స్నానం చేయాల్సిన అవసరం లేదు. పొగలు కక్కే నీళ్ళతో స్నానం చేయాల్సిన అవసరం అస్సలు లేదు. బేబీ స్కిన్ అనేది చాలా జెంటిల్ గా ఉంటుంది, ఫ్రెజైల్ గా ఉంటుంది. ఆ స్కిన్ కి మనము జెంటిల్ కేర్ ఇవ్వాలి తప్ప రఫ్ గా మసాజ్ చేయడం కానీ, రఫ్ సోప్స్ కానీ, పిండి కానీ ఇలాంటివి ఏవైనా వాడడం, వేడి నీళ్లు పోయడం ఇలాంటి తప్పులైతే అసలు చేయకండి. ఎందుకంటే బేబీకి స్నానం చేస్తున్నంత సేపు మనం బేబీని చలికి ఎక్స్పోజ్ చేసినట్లే. మరి బేబీకి సలసలా కారే నీళ్లతో స్నానం చేపించొద్దు అంటున్నారు. ఏ టెంపరేచర్ వాటర్ తో చేయాలి అంటే లూక్ వార్మ్ వాటర్ తో చేయాలి. ఆ టెంపరేచర్ ని మనం ఎలా చెక్ చేసుకోవాలంటే, నీళ్ళని మనము వేడి నీళ్లు చన్నీళ్లు కలిపిన తర్వాత
ఇక్కడ మనము వేసుకొని చూడాలి. ఇక్కడ వేసుకున్నప్పుడు మనకు ఎక్కువ చల్లగా అనిపించకూడదు, వేడిగా అనిపించకూడదు. అలా ఉన్న టెంపరేచర్ ని మనము లూక్ వామ్ అంటారు. సో లూక్ వామ్ వాటర్ తో బేబీకి బాత్ ఇస్తే సరిపోతుంది. ఎందుకంటే ఎక్కువ వేడిగా ఉన్న వాటర్ వల్ల బేబీ స్కిన్ బ్యారియర్ దెబ్బతింటుంది, స్కిన్ డ్రై అయిపోతుంది. వన్స్ డ్రై అయిపోతే మన శరీరం మీద ఉన్న కొన్ని నార్మల్ బ్యాక్టీరియా కూడా లోపలికి వెళ్ళిపోయి స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్లడ్ ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. సో రఫ్ గా ర్యాష్ గా బేబీతో డీల్ చేయకుండా ఏ విషయంలో అయినా జెంటిల్ గా ఉండటానికి ట్రై చేయండి. సో బేబీ వార్మ్త్ అనేది చాలా చాలా అవసరం. అండ్ బేబీని వార్మ్ గా పెట్టుకునేటప్పుడు కూడా మనము థిక్ ఒకే ఒక లేయర్ వేయకుండా మల్టిపుల్ లేయర్స్ వేయాలి. ఈ మల్టిపుల్ లేయర్స్ లో కూడా ఇన్నర్ లేయర్ మాత్రం బేబీకి చాలా కంఫర్టబుల్ గా ఉండాలి, రఫ్ గా ఉండకూడదు. ప్యూర్ కాటన్ కానీ అలాంటి ఫ్యాబ్రిక్ ని యూజ్ చేయాలి. దానిపైన అవసరమైతే ఇంకొక లేయర్ వేసుకోవచ్చు, ఇంకొక లేయర్ వేసుకోవచ్చు, ఉలన్ వేసుకోవచ్చు. బట్ డైరెక్ట్ గా ఏవైనా రఫ్ ఫ్యాబ్రిక్స్ కానీ ఎక్కువ అలర్జీ కాజ్ చేయగలిగిన ఫ్యాబ్రిక్స్ ని కానీ మీరు బేబీస్ కి యూజ్ చేస్తే ఏమవుతుందంటే అలర్జీస్ వస్తాయి, స్కిన్ ర్యాష్ వస్తుంది, బేబీకి పడకపోవచ్చు. సో ఇన్నర్ లేయర్ అనేది ఎప్పుడూ ఒక కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ ని పెట్టుకోండి. ఆ పైన మల్టిపుల్ లేయర్స్ లో బేబీని కవర్ చేయండి. బేబీ అవసరాన్ని బట్టి ఒక్కొక్క లేయర్ కూడా మనము రిమూవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, అవసరమైనప్పుడు యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఆల్రెడీ న్యూ బార్న్ కేర్ వీడియోస్ లో బేబీ కోసం ఎలాంటి సోప్స్ వాడాలి, ఎలాంటి లోషన్స్ వాడాలి, ఆ పౌడర్ వాడచ్చా వద్దా, ఇవన్నీ మాట్లాడుకున్నాము. ఈ వీడియో అయిపోయిన తర్వాత మీకు టైం ఉన్నప్పుడు ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి. లింక్స్ అన్ని ఇక్కడ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. బేబీ ఫీడింగ్ అనేది చాలా చాలా అవసరం. ఈ ఫీడింగ్ అనేది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆఫ్టర్ డెలివరీ మనము స్టార్ట్ చేయాలి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మొదలు పెట్టాలి. అది నార్మల్ డెలివరీ అయినా కూడా, సిజేరియన్ సెక్షన్ అయినా కూడా ఎర్లీగా ఫీడింగ్ అనేది స్టార్ట్ చేయాలి. 2 hours 3 hours గ్యాప్ ఇచ్చేయటం, ఆ గ్యాప్ లోపల చక్కెర నీళ్ళు ఇచ్చేయటం, ఆవు పాలు ఇచ్చేయటం, ఫార్ములా ఇచ్చేయటం ఇలాంటివి చేయకూడదు. బ్రెస్ట్ కి పట్టించినప్పుడు మాత్రమే మదర్ లో మిల్క్ ప్రొడక్షన్ కి, మిల్క్ సప్లై కి హెల్ప్ అవ్వడంతో పాటు బేబీ ఆ పొజిషన్ వల్ల వార్మ్త్ ని పొందుతుంది. ఇంకా మదర్ తో బాండింగ్ కానీ, బేబీకి ఒక సెక్యూర్ ఫీలింగ్. ఇనిషియల్ డేస్ లో బేబీ అండ్ మదర్ ఆర్ సింగిల్ యూనిట్ అన్నమాట. బేబీ అంతవరకు తల్లి గర్భంలో ఎదుగుతుంది కాబట్టి తల్లి బిడ్డ ఒకే అనే ఫీలింగ్ లోనే బేబీ ఉంటుంది. సపరేట్ చేసేయటము, దూరంగా పెట్టడము, వేరే వాళ్ళ దగ్గర పడుకోబెట్టడము అలాంటివి చేయకూడదు. క్రిబ్స్, ఉయ్యాలలు ఇలాంటివి కూడా వాడకుండా జాగ్రత్తగా తల్లి పక్కన బిడ్డను పెట్టుకోవటం అనేది బిడ్డకు కూడా మంచిది. దీనినే మనము బెడ్డింగ్ ఇన్ అని కూడా అంటాం అనమాట. బ్రెస్ట్ మిల్క్ సప్లై గురించి కానీ, ఏదైనా నిపుల్ ఇష్యూస్ ఉన్నా, బేబీని పాలిచ్చేటప్పుడు ఎలా ఎత్తుకోవాలి, బేబీకి అటాచ్మెంట్ ఎలా ఉండాలి, ఈ ఇష్యూస్ అన్నింటి గురించి కూడా ఛానల్లో చాలా చాలా వీడియోస్ ఉన్నాయి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. మరి బేబీకి పాల కోసం అంటే హెల్దీగా మిల్క్ ఉండడం కోసం మదర్ ఎలాంటి డైట్ తీసుకోవాలో కూడా ఉన్న వీడియోస్ ని లింక్ చేస్తాను, తప్పకుండా చెక్ చేయండి. మన ఛానల్లో 10K సబ్స్క్రైబర్స్ కి మనం క్లోజ్ గా ఉన్నాము. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.